వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన. చెన్నూరు నియోజకవర్గంలో ఎంపీ వంశీకృష్ణ సుడిగాలి పర్యటన. ఉస్మానియా యూనివర్సిటీలో నాసిరకం భోజనం పెడుతున్నారని రోడ్డెక్కిన లా కాలేజ్ విద్యార్థులు. డ్రంక్ అండ్ డ్రైవ్లో తనను పట్టుకున్న పోలీసులను పాముతో బెదిరించిన తాగుబోతు డ్రైవర్. ఇక వివరాల్లోకి వెళ్తే, రానున్నది గులాబీ యుగమేనని, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కురకొంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అన్నారు. గోదావరికని అడ్డగుంటపల్లిలో జరిగిన రామగుండం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఉన్న అభ్యర్థులు అధికార పార్టీకి సమానంగా విజయం సాధించారని తెలిపారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు దోపిడీకి గురయ్యారని, మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని అన్నారు. ఈ సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. రామగుండంలో అదే పరిస్థితి. చూపెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి అత్యంత ఉత్సాహంతో వ్యతిరేకం వస్తూ ఉంటుంది. వీళ్ళు మామూలు కాదు, బయట వెళ్ళాలి. కరీంనగర్ అయినా ద్వారకైనా ఎక్కడ సీరియస్గా తీసుకొని అక్కడ జరిగింది. థ్యాంక్ యూ. పన్నాల సాగరు శంకర్ కుమార్ సంతపల్లి కడరా సాయి అలాగే సవర్తి శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ మరియు లింగమూర్తి వార్డు సభ్యులందరూ పెద్దపేట నుంచి చేసిన వారు. సంతాపూర్ లింగమూర్తి ఎవరున్నారు? పుట్టూరు నుంచి, పుట్టూరు గ్రామం నుంచి వాట్సాప్ పెట్టుకోండి. నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. అందులో గెలిచినటువంటి వాళ్ళను సన్మానం చేసినటువంటి కార్యక్రమం, అదేవిధంగా యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లుగా ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని డివిజన్ల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన కొద్దీ రేపు రాబోయేటువంటి
స్థానిక సంస్థల ఎన్నికలలో డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేయడం కోసం ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా బీఆర్ఎస్ పార్టీలో చురుకైనటువంటి ఎంతమందికి నష్టం చేసిండు, అసలు ఈ యొక్క పాలనలో ఎన్ని హామీలు ఇచ్చిండు, ఎన్ని హామీలు తుంగలో తొక్కిండు, నెరవేర్చలేదని మనము అనేక మీటింగ్లలో మనం చెప్పుకుంటాం. దానికోసం సమావేశం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు అయితే అనే దాని మీద మీరున్నారు. ఈ ఊరు కూడా, ఈ గోదావరి పట్టణం రామగుండం కార్పొరేషన్ కూడా గత ఏదైతే ముంబై బ్లాస్ట్ జరిగినటువంటి కసబ్ తోటి మన నాయకులను పోలుస్తా ఉన్నారు. మేయర్ పీఠాన్ని, డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలి. ఈ కబంధ హస్తాలైనటువంటి ఈ కాంగ్రెస్ అన్నింటినీ కూడా అధిగమించి కూడా వాళ్లకు కేటాయించేటువంటి అవకాశం ఇన్ఛార్జీలకు అయితే పార్టీ నిర్వాహకులకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం పొలం డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద కర్నూలు జోహరాపురం చెందిన బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. కర్నూలు అర్బన్ జోహరాపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 68/2A పొలంలో దాదాపు 50 సంవత్సరాలు సాగు చేసుకుంటున్న తమ భూమిలో అక్రమార్కులు ఫోర్జరీ చేసి దాడికి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గత ఏడాది నుండి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయకపోతే కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. తమ భూమిపై కన్నేసి వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నీళ్ళు తాగి పాల్గొట్టబడతారు. ఏమో కూర్చోంది ఏమన్నా ఏమి అమ్మ తింటుంది మాకు ఏమన్నా ఆ నాన్న తీసుకోమన్నా పిల్లలు నాకు మనం ప్రశాంతంగా తీసుకున్నాం. మాది జోహలాపురము. మా నాన్న 2023లో పొలం కొన్నాడు. జోహలాపురంలో 24లో కొన్నామన్నా. జోహలాపురంలో కొన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పొలం మేము సాగు చేస్తూనే ఉన్నాము. ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరంన్నర తర్వాత వేరే వాళ్ళు ఎంటర్ అయినారు చేన్లోకి ఎంటర్ అయ్యి పొలం మాది అది ఇది అని అన్ని దొంగ డాక్యుమెంట్స్ పుట్టించుకొని వచ్చి మమ్మల్ని పొలంలో భయపడిస్తున్నారు. మమ్మల్ని పొలంలో కాలు పెట్టనియడం లేదు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగాలేదు. ఇప్పుడు ఆయన మాట్లాడే సిచ్యువేషన్లో కూడా మాకు లేడు. ఆ చేను వల్ల కూడా మా నాన్న ఆరోగ్యం చాలా దెబ్బతినిందన్న. మేము చాలా మంది పెద్ద అధికారులను కలిసడానికి చూసినాము. అంతవరకు మమ్మల్ని వాళ్ళు అవసరమైనంత పొలము అని మమ్మల్ని టార్చర్ చేయడం
ఇట్లా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడి మమ్మల్ని పెద్ద మెంటల్ టార్చర్ చేస్తున్నారు సార్. ఆ పొలం వల్ల మా నాన్నకైతే చాలా ఇష్యూస్ వచ్చినాయి. మా నాన్నకు 1 సంవత్సరం కన్నా ఎక్కువ గ్యారంటీ లేదు. ఆ పొలం వల్ల మేము ఉన్న డబ్బులు అన్నీ ఖర్చు పెట్టేసుకున్నాము. ఇప్పుడు మా దగ్గర ₹2 మా కలెక్టర్ దగ్గర నుంచి న్యాయం కావాలి సార్. మా పొలం మాకు కావాలి. కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలి. నా పేరు మంజుల సార్. సార్ మాది కర్నూలు జోలాపురం. మా నాన్న ఓకే మధ్యలో ఉన్నా సార్ కర్నూలు జోలాపురం మాది. మా నాన్న డిఎస్పి వాళ్ళ దగ్గర పొలం కొన్నాడు. కొని 24 సంవత్సరాలు అవుతుంది. మేము సాగులోనే ఉన్నాం, సాగు చేసుకుంటూనే ఉన్నాం. మా ఈ రోజు వరకు కూడా మా పొలంలోకి ఎవరు రాలేదు. 1 సంవత్సరం నుంచి ఒక ఇమానియల్ రాజు అనే ఆయన వాళ్ళు సాహెబ్లకు చేసిచ్చి వాళ్ళు అందరినీ సేన్ పైకి దింపి వాళ్ళు రౌడీ షీటర్లు అందరూ సేన్లోకి వచ్చి జేసీబీలు అవి తీసుకొని వచ్చి క్లీన్ చేయడము మనకు వస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకుని వాళ్ళదని చెప్పి రౌడీలను తొలుకొని వచ్చి సేన్లో కూర్చొని మందు తాగడం, జేసీబీలు పెట్టుకోవడం ఇది ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఇంకా 1 టౌన్లో ఇచ్చినాము. ఇక్కడ అన్ని దాన్ని ఇచ్చినాం సార్. కంప్లైంట్లు ఇచ్చినా కూడా మాకు న్యాయం జరగలేదు. 1 టౌన్ స్టేషన్ చాలా మోసం చేసింది మమ్మల్ని కూర్చోబెట్టడం, వాళ్ళతో పనులు చేయించుకోవడం, వాళ్ళతో ఇది చేయడం అంతా చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. నా పేరు మహేంద్ర. జైపూర్ మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన జైపూర్ మండల ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంఆర్ఓ వనజ, ఎంపీఓ శ్రీపతి బాపురావు గారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు, మండల అధికారులు, గ్రామ సర్పంచ్లు, మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఎంపీడీఓ గారు మరియు సహచర మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, నూతనంగా గెలుపొందే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచ్ మిత్రులందరికీ మరియు మా పంచాయతీ సెక్రటరీలు, అధికార అనధికార పుర ప్రముఖుల అందరికీ కూడా మండల అడ్మినిస్ట్రేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తాను. నేను ఈ మండలంలో మీతో పాటు కలిసి ఉండడం ఇంకో నెల అయితే 2 years కంప్లీట్ అవుతుంది. వేలాల మల్లన్న జాతరకు వచ్చాం, మళ్ళీ ఇంకో వేలాల మల్లన్న జాతర శివరాత్రి రాబోతుంది. అన్నట్టుగా ఇక్కడ చూస్తున్నట్లయితే మా మహిళలు హాఫ్ ఆఫ్ ది పోర్షన్ ఇక్కడ ఉన్నారు. 20 మందిలో 7 members మేమున్నాం. ఈ అటెండెన్స్ కంటిన్యూ 5 ఏళ్ల వరకు కూడా ఖచ్చితంగా ఉండాలని నేను ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే మనం వెనుక ఉండే మన సోదరులు కానీ, మన ఇంటి పెద్దలు కానీ ఎవరైనా సరే మనకు వెన్నుదన్నుగా ఆసరగా మనల్ని ముందరికి నడిపిస్తారు. కానీ మీరు ముందుండకపోతే మళ్ళీ వీళ్ళకి ఏం రాదు, ఇంత రిజర్వేషన్ ఇచ్చినా మహిళలు మళ్ళీ వెనకెక్కడో ఉంటున్నారు అనేటువంటి ఒక అపవాదం వస్తుంది. దయచేసి అది తీసుకురావద్దు మన జైపూర్ మండలంలో. ఎందుకంటే మన మహిళా పంచాయత్ సెక్రటరీలు కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. తెలియని విషయాలు ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు మనకి ఒక 3-4 members సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా సలహాలు సూచనలు తీసుకొని ఖచ్చితంగా జైపూర్ మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ముందుండాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎలక్షన్ వరకే గ్రామంలో ఏ విషయాలు జరిగినా అప్పటికి డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లడంలో మనం అందరం సఫలీకృతం కావాలని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఏది జరిగినా గత సంవత్సరం ఎన్నికలు అయిపోయినాయి. గత సంవత్సరం వరకు అది క్లోజ్ చేసుకున్నాం. నూతన సంవత్సరంలో మీరు పదవి ఏదైతే చేపట్టి ఉన్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరందరూ కూడా భాగస్వాములై గ్రామాభివృద్ధిలో మన జైపూర్ మండలాన్ని మన మంత్రి గారు, మన నాయకులు ఏదైతే మన మీద ఒక అభిమానాన్ని మన పట్ల, మన అభివృద్ధి పట్ల వారు మన నుంచి ఆశిస్తా ఉన్నారో అదే స్థాయిలో మనం ముందుకెళ్దామని మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మండల అడ్మినిస్ట్రేషన్ తరఫున మేమందరం కూడా మీ పట్ల, మీరు చేసే కార్యక్రమాల పట్ల అన్ని వేళలా సహాయ సహకారాలుగా ఉంటామని చెప్పి కూడా మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. డి గారు చెప్పారు, మీ అందరికీ వారు సుపరిచితులు. గత 10-12 ఏళ్ల నుంచి జైపూర్ మండలంలో వారు పనిచేస్తా ఉన్నారు. మేము కూడా వారి సూచనలు సలహాలు తీసుకొని ఏ పని ఉన్నా సరే, ఏ గ్రామ పంచాయతీలో ఏ విషయం ఉన్నా సరే వారి సలహాలు మేము తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే మీరు ఇంకా ఉత్సాహంగా ఈ క్యాలెండర్లో పని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన డైనమిక్ ఎంపీడీఓ గారు, డైనమిక్ డిఈ గారు ఈ సంవత్సరమే రిటైర్మెంట్ ఉంది. ప్రభుత్వం మాకు నూతనంగా రినోవేషన్ చేసింది. సో ఈ 2 వీటికి కూడా గౌరవ మంత్రివర్యుల చేత మరి
శంకుస్థాపన చేపిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా కొంత వర్క్ పెండింగ్ ఉండట్లా మరి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని మరి సర్పంచ్ గారికి అందరూ కూడా ఫస్ట్ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది అన్న ఆలోచన కొద్దీ ఈరోజు అనుకోకుండా నిన్న మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి తహసీల్దార్ గారికి, అలాగే డి గారికి, ఏఈపిఆర్, ఎంపీఓ, సూపరింటెండెంట్, కార్యాలయ సూపరింటెండెంట్, మరి పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు, అలాగే కార్యాలయ సిబ్బంది, అలాగే పంచాయతీ కార్యదర్శులు, సమస్త ఈజీఎస్ సిబ్బందికి, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈ పంచాయతీ, మరి సర్పంచ్లతో పాటుగా వచ్చినటువంటి వారి యొక్క గ్రామాలకు చెందినటువంటి ప్రజలకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫస్ట్ మేము ఈ ఎన్నికలతోటి అధికారులు కొంత మాకైతే నా మట్టుకైతే కొంత రిలీఫ్ అనిపిస్తుంది. చిన్న వయసులో యువ నాయకుడు మా చెన్నూరు మండలం జింకను వేటాడి మాంసం విక్రయిస్తున్న వారిని మండలంలోని కృష్ణంపేట గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ అధికారుల అదుపులో 2 వ్యక్తులు, పరారీలో మరో 3ని, పట్టుబడిన వ్యక్తులను చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయంలో ఉంచి విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు సార్, దండం పెట్టుకో ఫోటో అయితే లైఫ్ అవుతుంది సార్. షాప్ ఉన్నది సార్, అమ్మ మీద అంటాను సార్. ఆయన కూడా తెలుసు సార్, షాప్ బండి తీసుకొచ్చిన సార్. సింగులం సార్, ఈ పని చేయం. ఫోటో అయితే అమ్మ పిల్లగాళ్ళు చిన్న అత్తగారు హైదరాబాద్ సార్, అత్తగారు అవసరం తెలుసుకోండి. బండి మీద ఒక హెల్ప్ చేయమంటే చేసిన సార్, అమ్మతో హెల్ప్ చేయమని. నాకు తెలియదు సార్ దాంట్లో ఏమున్నదని కూడా. నీకు ఇబ్బంది కాదు, అత్తమామ కాడ ఫోటో పడుతుంది సార్, అత్తమామ కాడ ఫోటో పడుతుంది, అత్తమామ కాడ పడుతుంది సార్. పేపర్లో మీరు దండం పెడతారు, దండం పెట్టమంటారు. లైఫ్ అవుతుంది సార్, లైఫ్ అవుతుంది సార్. చూసావా బాబు, దొరికినట్టు ఎవిడెన్స్ అంతే, దానికి ఏమున్నది, నీకేం ప్రాబ్లం ఉండదు. సార్ బండి తీసుకురామంటే వచ్చిన సార్, సార్ ఇద్దరు పోతారు సార్. సింగుడు అట్లా అమ్మతోడు అని తెలియదు సార్, మటన్ ఏం కూర అని కూడా తెలియదు సార్, అమ్మతోడు ఏం కూర అనేది కూడా తెలియదు సార్. అమ్మ బైక్ తీసుకురమ్మంటే వచ్చిన సార్. అది నోటి క్యామ్ తీసుకోవాలి, వీడియో తీసుకోవాలి. ఇద్దరు దేఖో, ఇది చూడు సార్. అందులో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన మహాజాతర 2026 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దన్సరి అనసూయ సీతక్క.
ఈరోజు మరొకసారి సమ్మక్క సారలమ్మ ఏదైతే రెనోవేషన్ జరిగే పనులు దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో గిరిజనులు సాంప్రదాయబద్ధంగా గిరిజనేతరులు కోట్లాది మంది ఆరాధ్య దైవంగా పూజించే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన రెనోవేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన రైట్ టైంలో కంప్లీషన్కి దగ్గరలో ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ నెల 20వ తారీఖు లోపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి నైట్ హాల్ట్ ఇక్కడ చేసి తెల్లవారి ఉదయం ఈ పునరుద్ధరణ పనులు ఏవైతే జరిగాయో వాటిని ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నామని చెప్పటానికి సమ్మక్క సారలమ్మ భక్తులందరికీ శుభవార్తగా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం జాతరను పురస్కరించుకొని ప్రతి జాతరకి వచ్చేదానికంటే కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనూ పరిసర ప్రాంతంలో ఉండే రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి విచ్చేస్తున్నారనేది ఇప్పటికే సమాచారం అందుతుంది. దానికి తగ్గట్టుగా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. మౌలిక వసతులతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పక్షాన చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి సీతక్క గారు నిత్యము ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ పనుల్ని ఒడివడిగా రైట్ టైంలో కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నారు. తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఈ కార్యక్రమం, ఎందుకంటే మేము ఛాలెంజ్గా ఈ ప్రభుత్వం చేపట్టింది, తక్కువ టైంలో రాతితో ఒక 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది లగాయత్తు, చేపట్టింది మొదలు. ఎలా పూర్తి చేయాలని అధికారులు కానీ, మా సహచర మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా మిత్రులు కూడా ఎప్పుడూ కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు. పాజిటివ్గా కంప్లీషన్ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు జిల్లా కొసగి మండల కేంద్రంలోని శ్రీశక్తి భవన కార్యాలయంలో ఏపీడబ్ల్యూజే నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా తాలూకా నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన కమిటీలో గడ్డ మీరన్న గౌరవ అధ్యక్షులుగా, షెబ్బీర్ మండల అధ్యక్షులుగా, ప్రదీప్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాబోతున్నారో ఆ అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా తెలియజేయడం అంటే ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి సమావేశం పెట్టండి. ఆ సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షులు పిలిచండి, మళ్ళీ అదేవిధంగా నియోజకవర్గ కమిటీలో ఉన్నటువంటి బాధ్యులు పిలిచండి. ఇక్కడ 3 నెలలు మీరు ఏం చేశారనేది ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ని మీరు ఆ రోజు చర్చించుకున్నట్టే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఈ 3 సంవత్సరాల కాలంలో పూర్తికి మరి అదేవిధంగా మన తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామ్ ఉన్నాడు,
తాలూకా మండల కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ప్రదీప్ అని ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఈ 3 నెలల కాలంలో జిల్లా పిలుపు, నియోజకవర్గ స్థాయి పిలుపు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కార్యక్రమాలు అయితే సక్సెస్ అవుతున్నాయి. కార్యక్రమాలు ఇంపార్టెంట్ కదా. ఆ రోజు రాష్ట్ర జిల్లా కమిటీ ఆదేశాల మేరకు కొత్త కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని మొన్న జిల్లా కమిటీ సమావేశంలో నేను చాంద్రు హాజరయ్యాము. ఆ సమావేశంలో వారు ఇప్పటికే గట్టిగా పిలిపించారు. గత నెలలో పూర్తి కావాల్సినవి ఆ డిసెంబర్ మాసము అందరికీ కొన్ని పండగలు, కొత్త సంవత్సరము, మరి గత ఏడాది జరగాల్సింది ఈ ఏడాది ఫస్ట్ వీక్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నాం. నిన్న కోశికి అవతారంలో మండల కమిటీ పూర్తయింది. ఈరోజు కోశిలో జరగడం, రేపు పెద్దకడపూరులో, ఎల్లుండి తాలూకా కమిటీ, మండల కమిటీ మంత్రాలయంలో ఉండలాగా నిర్ణయం తీసుకున్నాం. మరి ఈ యొక్క మన సమస్యలు కొంతమంది కొన్ని రకాలుగా చెప్పారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.